టీఎన్టీయూసీ తమ మద్దతు పూర్తిగా ఐఎన్టీయూసీకి టి మణిరామ్ సింగ్. గత ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయడంలో వైఫల్యం చెందిందని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం, కొత్త గనులు, ఊరుకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని అన్నారు. ఏ వాగ్దానం పూర్తి చేయలేదు. దానికి తోడు ఉన్న గనులన్నీ ఓపెన్ కాస్ట్గా మార్చి ఊర్లలో నివాసం లేకుండా చేశారని మణిరామ్ సింగ్ ఆరోపించారు. అందుకే మేము ఈసారి ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. వారు కూడా కొత్త గనులను ఏర్పాటు చేస్తామని తమకు మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారని ఆశతో రాబోయే తరానికి మన కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వాళ్ళు వైఫల్యం చెందిండ్రు. రాజకీయ జోక్యం పెరిగింది, అవినీతి పెరుక్కపోయింది, ప్రైవేటీకరణ పెరిగింది, అవుట్ సోర్సింగ్ పెరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మన అందరినీ పర్మనెంట్ చేస్తా, డిస్మిస్ కార్మికులకు కూడా అవకాశం ఇస్తాం అని చెప్పినటువంటి వాగ్దానాలలో కూడా వాళ్ళు ఫెయిల్యూర్. సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామన్నారు. ప్రతి వాగ్దానం ఎన్నైతే వాగ్దానాలు చేసిండ్రు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు కార్మికులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత అదేవిధంగా కొత్త భూగర్భ గనులు కూడా తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ భూగర్భ గనులు ఉన్న భూగర్భ గనులను మూసివేసి ఈరోజు మొత్తం ఓపెన్ కాస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన నూతనంగా ఈరోజు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కూడా, కార్మికులకు కూడా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సింగరేణిలో కూడా కొత్త భూగర్భ గనులు తీసుకువస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. దానివల్ల కూడా మేము వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా